కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన విజయోత్సవ తొలి సభకు ఓరుగల్లు సిద్ధమైంది. 1,00,000 మంది మహిళలతో సభ నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చారిత్రక నగరి ఓరుగల్లులో కాంగ్రెస్ విజయోత్సవాలకు సిద్ధమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ నుంచి కూడా విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో మొదట ఓరుగల్లులో విజయోత్సవాల పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అలాగే ఈ హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో భారీ వేదికను సిద్ధం చేశారు. ఇటు మొత్తం ఈ భారీ వేదిక అత్యంత సుందరంగా సర్వంగ సుందరంగా కూడా సిద్ధమైంది. వేదిక మీద దాదాపుగా 100 మంది పైగా అతిథులు కూర్చునేలా వేదిక నిర్మాణం చేశారు. అలాగే సభకు వచ్చేవారు కోసం మొత్తం 4 వైపులకు షామియానాలు ఏర్పాటు చేస్తూ సిట్టింగ్ అరేంజ్మెంట్ చేశారు. మొత్తం ఇందిరాగాంధీ జన్మదినం సందర్భంగా ఇవాళ మహిళలతోటి ప్రత్యేకంగా ఈ సభ నిర్వహిస్తున్నారు. 1,00,000 మందికి పైగా మహిళలను ఈ సభకు వివిధ ప్రాంతాల నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు. ఇందుకోసం జిల్లా నేతలంతా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఏడాది పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో నిర్వహిస్తున్న ఈ సభను జిల్లా శ్రేణులు జిల్లా నేతలంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలను పెద్ద సంఖ్యలో 1,00,000 మంది పైగా మహిళలను లక్ష్యంగా ఈ పార్టీకి ఈ సభకు తీసుకురావాలని నిర్ణయించారు. అయితే అంతకన్నా ఎక్కువ మంది తీసుకొస్తామని చెప్పేసి నేతలు అంటున్నారు. ఇందుకోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో భారీగా షామియానాలు వేసి ఈ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా దీనికి నామకరణం చేశారు. మధ్యాహ్నం సభ ప్రారంభమవుతుంది. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు ముఖ్యమంత్రి హన్మకొండకు విచ్చేస్తారు. తొలుత కాళోజీ కళాక్షేత్రానికి వెళ్ళి కాళోజీ కళాక్షేత్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి కాళోజీ ఆర్ట్ గ్యాలరీని కూడా సందర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి సభా ప్రాంగణానికి విచ్చేస్తారు. ఆ తర్వాత మహిళా శక్తి రాష్ట్రంలో మొత్తం 22 మహిళా శక్తి భవనాలను ఆయన ప్రారంభిస్తారు. అలాగే నయీం నగర్ వంతెన ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత సభను ఉద్దేశించి మాట్లాడతారు. మొత్తం 5:30 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇక పోలీసులు ఇటు ముఖ్యమంత్రి అలాగే ఇతర విఐపీలు అంతా కూడా రానుండడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దాదాపు 2,000 మంది పోలీసులు ఈ ప్రాంగణంలో మోహరించారు. అలాగే ఇక వైద్య శిబిరాలు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి సభకు వచ్చే వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ సదుపాయం అలాగే ప్రధానంగా చాలా దూరం కాకుండా చాలా దగ్గరలోనే పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు అయ్యేలా కూడా అన్ని చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత సభ ప్రారంభంగానుంది. సాయంత్రం 5:30 వరకు కూడా సభ జరుగుతుంది. ఇక్కడి నుంచి సభ ముగించుకొని ముఖ్యమంత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. అలాగే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కేబినెట్ మంత్రులంతా కూడా ఈ సభకు విచ్చేస్తారు. ఇక ఇందుకోసం ఇక్కడ కాళోజీ కళాక్షేత్రం కూడా ఆ పరిసర సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించి అది చూసుకొని ఇక్కడికి సభకు విచ్చేస్తారు. ఓవర్ టు స్టూడియో.